అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికి ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి పెందలాళ్ళు వేసేసి రవ్వ కేసరి అయితే చేశాను అనమాట. ప్రసాదం కింద పెట్టడానికి ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ కూడా చేసేసుకొని నేను కన్నా అయితే గుడికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు కన్నయ్యకి హాలిడే అనమాట. గురు పౌర్ణమి సందర్భంగా హాలిడే అయితే ఇచ్చారు. ఇంకా అందుకని కన్నయ్య నేను అయితే మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్తున్నాం. సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ అది కొంచెం లాంగ్. నేను కన్నయ్య ఇద్దరమే ఉన్నాం అనేసి ఇంటి దగ్గర ఉన్న రామాలయంకి అయితే వెళ్తున్నాం అనమాట. అది కావాల్సింది కదా, అదే రామాలయం ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు కదా అనేసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు కూడా పూజలు జరుగుతాయి అనమాట. ఈరోజు ఇక్కడ అన్నాభిషేకం కూడా ఉంటుంది అనమాట. ఇంక అందుకని ఇంకా సాయిబాబా గుడికి వెళ్ళేంత లాంగ్ మనం వెళ్ళలేంలే అని ఇంకా దగ్గర ఉన్న గుడికి అయితే తీసుకొచ్చేసి కన్నయ్యకైతే దండం పెట్టించేసుకున్నాను అనమాట. రామాలయం శివాలయం రెండు ఉంటాయి ఈ గుళ్ళో. ఇంకా రెండు చోట్లకి వెళ్ళి దండం పెట్టేసుకొని అంతే సాయిబాబా పూజ జరుగుతుంది కదా, ఇంకా అక్కడికి కూడా వెళ్ళి కాసేపు కూర్చొని దండం పెట్టేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. మరి మీరేం చేశారు ఈరోజు గురు పౌర్ణమి కదా? మరి మీరు ఈరోజు పూజ చేశారా లేదా అనేది కమెంట్ చేసేసేయండి. మరి మీ పిల్లలకి స్కూల్ ఉందా, హాలిడే ఇచ్చారా అనేది కూడా కమెంట్ చేసేసేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్కి పెసరట్టు వేసామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళి తినాలి. మరి మీరు ఏం చేస్తున్నారు ఏంటని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం అసలు మర్చిపోద్దు. అంటే ఒక లైక్ కూడా చేసేసండి. ఒక బయలు ఇస్తాను మరి.